జూలై 20వ తేదీన జరిగిన దారుణ హత్య కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ పోలీసులు సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్తో కలిసి అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ వసీం సమీర్ ఖాన్, 28 ఏళ్ల సోఫా మేకర్ మహమ్మద్ కాబులాను మునుపటి శత్రుత్వం కారణంగా హత్య చేశారని ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు బాధితుడిని అంతం చేయాలని ప్లాన్ చేశారని, మరియు సంఘటన జరిగిన రోజు వారు మద్యం సేవించి అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వారు బాధితుడి స్థానానికి వెళ్లి వాగ్వాదం ప్రారంభించి కత్తితో దాడి చేశారు. బాధితుడి స్నేహితులు పారిపోయారు మరియు నిందితుడు గ్రానైట్ రాయితో తలపై కొట్టడానికి ముందు అతనిని పలుసార్లు పొడిచి చంపారని తెలిపారు. आते आते साथ में से प्रैक्टिस करो क्या उन्हें अरे कवर सुन ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో 20వ తారీఖు నాడు రాత్రి 10 o'clock ఆ ప్రాంతంలో న్యూ కిషన్ నగర్ చోటిగల్లి ఏరియాలో ఒక మర్డర్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా మా ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అంతా కూడా పోలీస్ స్టేషన్ కిషన్ నగర్ ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్కి రీచ్ కావడం జరిగింది. నేను కూడా ఇమ్మీడియట్గా జరిగినటువంటి ప్లేస్కి సినిమా ఆఫెన్స్ ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ ఒక వ్యక్తి, ఒక మేల్ పర్సన్ స్టాబ్ ఇంజరీస్తోని పక్కన చిన్న బౌల్డర్స్ కూడా ఉన్నాయి, రాళ్ళు వేసిన స్టోన్స్ ఉన్నాయి. ఫుల్ ఆఫ్ బ్లడ్లో ఉన్నది సీన్ ఆఫ్ ఎన్స్ చూసి ఇమ్మీడియట్గా అది మర్డర్ అని చెప్పేసి నిర్ధారించుకొని ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుంటే చనిపోయినటువంటి వ్యక్తి మొహమ్మద్ కబ్లా, షేక్ కబ్లా అని చెప్పేసి అలియాస్ అడ్డు అని చెప్పేసి ఏజ్డ్ అరౌండ్ 27 years అని చెప్పేసి తెలిసినది. ఆయన ఈ పక్కనే ఉన్నటువంటి ఆయన ఫర్నిచర్ వర్క్ చేస్తుంటాడు. అయితే సోఫా మేకింగ్ వర్క్లు చేస్తూ ఉన్న వ్యక్తి ఈ మధ్య ఒక 2 months నుంచి ఏం పని పాట ఏం చేయకుండా ఇంకో మీర్పేటలో ఉంటున్నటువంటి ఇంకో అతను అతనికి ఫాలోవర్గా, ఇంకో రౌడీ షీటర్కి ఫాలోవర్గా ఉంటున్నాడని చెప్పి తెలిసింది. తర్వాత ఇతనికి అక్యూజ్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. దీంట్లో వసీము, సమీర్ ఖాన్ అని చెప్పేసి ఉన్నాడు. వసీం అండ్ సమీర్ ఖాన్ వీళ్ళందరూ కూడా గతంలో ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్ రంజాన్ టైంలో వీళ్ళ మధ్యలో కొంచెం డిస్ప్యూట్, గొడవలు అనేవి స్టార్ట్ అయిన క్రమంలో ఇతనికి ఆయన థ్రెట్ చేసినట్టు వసీం ఫీల్ అయ్యి అతను ఈ సమీర్ ఖాన్ యొక్క హెల్ప్ తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో వసీం ఒక వెపన్, నైఫ్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. బీసీల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరికి పాల్పడుతోందని, బీసీల పట్ల కపట ప్రేమ నటిస్తూ బీసీలకు అన్యాయం చేస్తోందని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ టి చిరంజీవులు విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల జాబితాలో కేంద్రంలోని ఓబీసీల జాబితాలో కూడా ముస్లింలు ఉన్నారని గుర్తు చేశారు. ఈ అంశంపై బీజేపీ ఎందుకు మాట్లాడదని ఆయన ప్రశ్నించారు. మన మండల ఫంక్షన్ రికమెండేషన్లు 52% భారతదేశంలో 52%లో 50% పెట్టారు. 8.4 ఆ రోజు పెట్టారు. 90 days. అదేవిధంగా మీరు మాట్లాడుతున్నటువంటి ప్రధానమంత్రి గారు గుజరాత్ లో కూడా ముస్లింలకు ఓబీసీ కాస్ట్ రిజర్వేషన్. మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో మీరు ముస్లింలను పెట్టారా? ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు ఎలిజిబుల్ కాదని ఎందుకండి? మన తెలంగాణలో ఉన్నటువంటి 2 కులాలు, అందులో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కులాలను బీసీలో పెట్టిన 14 కులాలు ఓబీసీలో రాలేదు. ఓకే, మరి ఇప్పుడు ఆ ఓబీసీ కులాలు రానటువంటి కులాలు ఇలా ఈడబ్ల్యూఎస్ లో ఎలిజిబుల్ కావాలి. మరి మీరేమో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు పాటిస్తారు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా
ఓబీసీలో లేనటువంటి కులాలు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలను చేస్తారా? సో మీరు అసలు ఈడబ్ల్యూఎస్ అనేది ఒక విధంగా రాజ్యాంగ పరంగా కరెక్ట్ కాదు. సరే, కోర్టులు అంతా 4 చేసినాయి, 103వ రాజ్యాంగ సవరణ చేసి అది కూడా 5 గ్రూపులు 3 జడ్జిలు దాన్ని ఒప్పుకున్నారు. సరే, ఇప్పుడు దాని గురించి మేము కాంట్రవర్సీ చేస్తారు. బట్ దాన్ని కూడా అప్ టు 10% అనే దాన్ని ఈ రాష్ట్రంలో కూడా రివ్యూ చేయాల్సిన ఉంటుంది. ఇక్కడ 10% ఎట్టున్నారండి జనాలు? 4% నుంచి జనాభా 10% ఇస్తారు. ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగ పరంగా వాళ్ళ ముందు కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారం ఇస్తారు. మరి బీసీలకు మాత్రం ఇయ్యరా? మరి బీసీల కూడా ఎవరు తింటున్నారు? మీరు తింటున్నారా? మేము తింటున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే, మీరు చెప్పేది ఉంటే చట్ట ప్రకారంగా చెప్పండి. మేము కూడా అందరూ కూడా వింటాము. మేము మా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం ఒకటి, మీరేదో చట్టం చేసినాము, ఇక్కడ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించినాము, కేంద్రం పాస్ చేయాలి మాకు ఏం కాదంటే మీరు ఎందుకు చేసినట్టు? అంటే ఏదో చేతులు చూపేసుకుంటామన్నా. ఇక్కడ నుంచి మీరు అఖిల పక్షాన్ని పిలవండి, మాట్లాడండి, అందరినీ తీసుకెళ్ళండి, ప్రైమ్ మినిస్టర్తో కలవండి. గత 3 నెలలుగా మేము 10 సార్లు ప్రైమ్ మినిస్టర్తో కలుసుకుంటారు. ఏమైంది? ఎందుకు ప్రైమ్ మినిస్టర్ దగ్గర